వెల్కమ్ టు లక్కీ ఛానల్. ఈ రోజు మీ అందరికీ 2024 ఇయర్ వచ్చింది కాబట్టి ఫస్ట్ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ మీరు ఏ ప్రొడక్ట్స్ యూస్ చేయాలి ఫేస్కి, ఫేస్ వాష్ గురించి చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు కదండి. సో డిఫరెంట్ బ్రాండ్స్ నుంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ ఉన్న ప్రొడక్ట్స్ని తీసుకొచ్చాను నేను. ఇప్పుడు దేనివల్ల ఏంటి యూజ్ అనేది నేను క్లియర్గా డిస్క్రిప్షన్లో చెప్తాను. ఇప్పుడు మీరు దాన్ని బట్టి మీకు కావాల్సింది చూస్ చేసుకోవచ్చు. ఫేస్ వాష్, లెట్స్ గో. ఫస్ట్ లెట్స్ గో విత్ రెడ్ కలర్ ఆక్వాలాజికా డీటాన్ ఫేస్ వాష్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు చెప్పేది ఏంటంటే ఇదేమీ ప్రమోషన్ వీడియో కాదు. ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ నేను పర్సనల్గా యూస్ చేసినవి. దీనివల్ల ఉపయోగాలు ఏంటి దీని గురించి క్లియర్గా చెప్తాను. మీ స్కిన్ దానికి సూట్ అయ్యి మీకు అదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారంటే యూ కెన్ టేక్ దిస్ ప్రొడక్ట్ అండ్ యూజ్ ఇట్. సో ఆక్వాలాజికా డీటాన్ స్మూతీ ఫేస్ వాష్, దీనికి సంబంధించి స్పెసిఫిక్గా ఇది ట్యాన్ని పోగొట్టడానికి స్పెసిఫిక్గా ఉంది. దీనిలో మనకి కలిగి ఉన్నది టొమాటో అనేది మనకి మేజర్ ఇంగ్రీడియంట్గా ఉండడం జరిగింది. మిగతావన్నీ కూడా నో కెమికల్ ప్రొడక్ట్స్ లైక్ నో సల్ఫేట్స్, నో ఫ్రాథలిన్స్, నో పారబెన్స్ అండ్ నో మినరల్ ఆయిల్. మీరు ఏది తీసుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఏమి కెమికల్ ప్రొడక్ట్ లేదు అనేది చూసుకోండి ఫస్ట్. అండ్ సెకండ్ ఎక్స్పైరీ డేట్ చూసుకోండి. మీరు అంతవరకు యూస్ చేసుకోవాలి కాబట్టి. అండ్ దీనికి సంబంధించి ఇది ట్యాన్కి బాగా వర్క్ అవుతుంది దీంట్లో. అండ్ నార్మల్ స్కిన్ వాళ్ళు యూస్ చేయొచ్చు, ఆయిలీ స్కిన్ ఆర్ డ్రై స్కిన్. ఇది స్మూత్ అండ్ షైనీ చేస్తుంది, ట్యాన్ని పోగొడుతుంది. దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్ టొమాటో. ఎనీవన్ కెన్ యూస్ దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. అండ్ నెక్స్ట్ అలోవెరా. సో ఏ స్కిన్ వాళ్ళకైనా సూట్ అయ్యేది అలోవెరా. ఎవరైనా యూస్ చేసుకోవాలనుకుంటే సింపుల్గా అలోవెరా అండ్ కుకుంబర్ ఫేస్ వాష్ యూస్ చేసుకోవచ్చు. సెన్సిటివ్ స్కిన్ ఉంది, మీకు కొంచెం యూస్ చేయడానికి కష్టంగా ఉంది, ఏది పడితే అది ప్రొడక్ట్ యూస్ చేయలేము అలా అనుకుంటే చూడండి, ఇది మీకు సింపుల్గా అలోవెరా ఫామ్లో వస్తుంది. సింపుల్ లిక్విడ్ లాగా ఇలా వస్తుంది మీకు. దీన్ని మీరు ఇలాగ తీసుకుని డైరెక్ట్గా మీరు స్కిన్కి ఇలా అప్లై చేసేసుకోండి. ఇది జస్ట్ అలోవెరా లాగానే ఉంది, చూసారా ఎంత ఫ్రెష్ కుకుంబర్ స్మెల్ వస్తుందంటే. మీకు తెలియకపోవచ్చు వీడియోలో స్మెల్, బట్ ఇట్స్ గివింగ్ అ వెరీ ఫ్రెష్ కుకుంబర్ స్మెల్ ఫర్ ష్యూర్. ఇది సింపుల్గా ఎవరైనా సరే యూస్ చేయొచ్చు అలోవెరా ఫేస్ వాష్. సింపుల్గా దిస్ ఈజ్ ఫర్ ఎనీ టైప్స్ ఆఫ్ స్కిన్స్. మీకు హైడ్రేటింగ్గా ఉంటుంది, కూల్గా ఉంటుంది స్కిన్ని, నార్మల్గా ఉంచుతుంది స్కిన్ని. మీకు ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఏ స్కిన్ టైప్ వాళ్ళైనా సరే ట్రై చేయొచ్చా లేదా భయపడుతున్న వాళ్ళు మాత్రం ఆరామ్సే ట్రై చేయొచ్చు అలోవెరా అండ్ కుకుంబర్ ఫేస్ వాష్. దిస్ ఇస్ వెరీ గుడ్. అండ్ ఇది ఉప్టన్ ఫేస్ వాష్. ఉప్టన్ అంటే మన ఒరిజినల్ ఇండియన్ ఉప్టన్ లాగా అనుకోవచ్చు. సో ఉప్టన్కి సంబంధించి మీరు ఇందులో పసుపు, గంధం, అలాగే కుంకుమ పువ్వు, ఇలాగ రకరకాల ఇంగ్రీడియంట్స్ కలిపి ఉన్నది. సో మీరు ఒక ప్రాపర్ ఇండియన్ ఫేస్ వాష్కి వెళ్ళాలి అనుకుంటే ఉప్టన్ ఫేస్ వాష్కి వెళ్ళొచ్చు. ఈ ఉప్టన్ ఫేస్ వాష్ డిఫరెంట్ బ్రాండ్స్లో ఉంది. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ పసుపు, చందనం, బేసిన్, శనగపిండి ఇవన్నీ కలిపి ఉంటాయి. మీరు ఇంట్లో నలుగుపిండి పెట్టుకుని మీకు ఇది బాగుంది బేసిన్ ఇండియన్ ఫేస్ వాష్కి వెళ్ళాలనుకుంటే డెఫినెట్గా మీరు ఉప్టన్ ఫేస్ వాష్కి వెళ్ళచ్చు. ఉప్టన్ ఈజ్ నథింగ్ బట్ నలుగుపిండి లాగా అనమాట. అండ్ నెక్స్ట్ ఈజ్ ఇది ఎన్ బ్యూటీ వాళ్ళది ఎరేజర్ ఫేస్ వాష్. ఈ ప్రొడక్ట్ గురించి నేను స్పెసిఫిక్గా చెప్దాం అనుకున్నాను. దీంట్లో స్పెసిఫిక్గా లెమన్ అండ్ బ్లూబెర్రీ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి. అండ్ ఇందులో ఉన్నది సాలిసిలిక్ యాసిడ్ 2%. సో 2% సాలిసిలిక్ యాసిడ్ వాళ్ళు ఎవరు యూస్ చేయొచ్చు, ఎవరు యూస్ చేయకూడదని నేను క్లియర్గా చెప్తాను. 2% సాలిసిలిక్ యాసిడ్ ఉంది, యాక్నేకి బాగా యూజ్ అవుతుంది. ఎవరికైతే యాక్నే ఉందో అది పోవడానికి ఇది మ్యాజిక్ లాగా పనిచేస్తుందండి. అలాగే 2% సాలిసిలిక్ యాసిడ్ యూస్ చేసే ముందు మీకు యాక్నే ఉందా లేదా చూసుకోవాలి. సెకండ్ విషయం ఏంటంటే మీది డ్రై స్కిన్ కాదో చూసుకోవాలి. అప్పుడప్పుడు డ్రై స్కిన్ ఉన్నవాళ్ళు లేదా యాక్నే లేని వాళ్ళు, అలాగే డైలీ ట్వైస్ యూస్ చేస్తున్నారా, వీక్లీ వన్స్ యూస్ చేస్తున్నారా, ఫ్రీక్వెన్సీ బట్టి కూడా మీకు ఇది వేరీ అవుతుంది. డైలీ 2 times యూస్ చేస్తే సమ్ టైమ్స్ కొన్ని స్కిన్ టైప్స్కి ఇది ఇరిటేషన్ ఇవ్వచ్చు. దాంట్లో ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే 2% సాలిసిలిక్ యాసిడ్ ఉంది. ఇది ఎవరు వాడచ్చు అంటే నెంబర్ 1 యాక్నే ఉన్న వాళ్ళు వాడచ్చు. నెంబర్ 2 వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ నార్మల్ పింపుల్స్ని రిమూవ్ చేయడానికి ఒక లెమన్ ఫేస్ వాష్ లాగా యూస్ చేయాలనుకుంటే దీన్ని యూస్ చేయొచ్చు. అంతేకాకుండా ఎవరికైనా ఇరిటేషన్ లాంటివి ఉన్నా, డ్రై స్కిన్ లాంటివి ఉన్నా బెటర్ డోంట్ యూజ్ ఇట్, ఎందుకంటే దిస్ ఈజ్ వెరీ ఎఫెక్టివ్. సాలిసిలిక్ యాసిడ్ ఉంది కాబట్టి. సో అందుకని అది ఒకటి చూసుకోండి. అండ్ నెక్స్ట్ లెట్స్ గో టు బ్లూబెర్రీ. గోజీబెర్రీ దగ్గరికి వెళ్తే గోజీబెర్రీ ఫేస్ వాష్, దీనికి సంబంధించి ఇది కూడా పారాబెన్ అండ్ ఫ్రీ. దీనికి సంబంధించి ఇది ఒక నార్మల్ గోజీబెర్రీ ఉన్న ఫేస్ వాషే. కాకపోతే ఇది దేనికి యూజ్ అవుతుందంటే నార్మల్ స్కిన్ హైడ్రేషన్కి యూజ్ అవుతుంది. అలాగే పింపుల్స్ ఏమైనా ఉన్నా త్వరగా పోవడానికి గోజీబెర్రీ ఫేస్ వాష్ విత్ విటమిన్ సి ఉన్నది.
మనకి ఫేస్‌లో ఉన్న డల్‌నెస్‌ని పోయి రిఫ్రెషింగ్‌గా చేస్తుంది స్కిన్‌ని. అలాగే అన్‌ఈవెన్ స్కిన్ టోన్ ఉన్న వాళ్ళకి కూడా విటమిన్ సి బాగా యూజ్ అవుతుంది. కంప్లీట్‌గా మనకి మార్కెట్‌లో చాలా వందల ప్రొడక్ట్స్ ఉన్నాయి. డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్‌లో. కానీ ఏ ప్రొడక్ట్ వాడితే ఏంటి? అసలు దేనివల్ల ఏంటి యూజ్ అనేది తెలియట్లేదు కదా! సో, ఉప్టల్ వల్ల యూజ్ ఏంటి? డీటాన్ వల్ల యూజ్ ఏంటి? అసలు ఏమీ లేకుండా నార్మల్‌గా వెళ్ళాలనుకుంటే అలోవెరా జెల్. సో, ఆన్ హోల్ ఓవరాల్‌గా అందరికీ కూడా ఏ కెమికల్స్ దీనివల్ల ఏంటి అనేది నేను క్లియర్‌గా చెప్పానని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే కంటెంట్‌ని లైక్ చేయండి. ఎప్పుడూ కూడా ఎక్స్‌పైరీ డేట్ చూసుకోండి. కెమికల్స్ మిక్స్ ఉన్నవి చూసుకోండి. దాన్ని బట్టి పర్చేస్ చేసి మీరు యూజ్ చేసుకోండి. అండ్ మాక్సిమం పాసిబుల్ స్మాల్ ది తీసుకోండి. తీసుకొని యూజ్ చేసుకోండి. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.